ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఫుల్ బిజీగా ఉంటూ విజయం సాధించిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది. అలా సేద తీరుదాం అనుకుంటారో లేదో అప్పుడే మీకోసమే పని వెయిట్ చేస్తుంది. సేద తీరితే ఎలా అన్నట్టు వర్క్ పిలుస్తూనే ఉంటుంది. దీంతో విశ్రాంతిని వైండ్ అప్ చేసి వర్క్ ప్లేస్ కి షిఫ్ట్ అయిపోవడమే చేయాలి. ఇదిగోండి అచ్చం దీన్నే ఫాలో అవుతున్నారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. మరి ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారో ఓసారి తెలుసుకుందాం. నేను మనిషినేగా, కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకోవాలి కదా అంటూ ఆ మధ్య అందరికీ తెలిపారు. కానీ ఇప్పుడే ఐయామ్ బ్యాక్ అంటున్నారు. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాలో చేస్తున్నారు అనగానే ఈ సినిమా గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే రేంజ్ లో సినిమా హిట్ కూడా అయింది. ఏకంగా 1000 కోట్లు దాటిన ఇండియన్ సినిమాల జాబితాలోనే నిలిచింది ఈ సినిమా. ఇదే హిట్ ను కంటిన్యూ చేస్తూ షారుఖ్ ఖాన్ ఇమేజ్ ను ఏమాత్రం తగ్గించకుండా మరోసారి భారీగా పెంచిన సినిమా జవాన్. డైరెక్టర్ అట్లీని నమ్మి సౌత్ క్రూ ని తీసుకొని చేసిన సినిమానే జవాన్. పఠాన్ లో మెయిన్ లీడ్ దీపిక తీసుకుంటే జవాన్ లో షారుఖ్ తో పాటు నయనతార ఛాన్స్ తీసుకున్నారు. మొత్తం మీద మరో 1000 కోట్ల సినిమాగా షారుఖ్ లైఫ్ లో నిలిచిపోయింది జవాన్ సినిమా. అదే రేంజ్ లో టైగర్ 3 లో కూడా గెస్ట్ రోల్ లో చేసి మెప్పించారు షారుఖ్ ఖాన్. గత సంవత్సరమే ఆయన కెరీర్ లో విడుదలైన మరో సినిమా డంకీ. ఈ మూవీని సౌత్ లో ఎందుకో పెద్దగా ప్రమోట్ చేయలేదు చిత్ర యూనిట్. ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా కలెక్షన్లు పెరిగేవే. ఇన్ని సినిమాల తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్నారు బాలీవుడ్ బాద్షా. మళ్ళీ ఇప్పుడు ఆయన వర్క్ స్టార్ట్ చేయబోతున్నారట. కూతురితో కలిసి కింగ్ మూవీ చేస్తున్నారు ఈ స్టార్ హీరో. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ మూవీలో మెంటర్ రోల్ కి సిద్ధమయ్యారట. 2023 మ్యాజిక్ ని ఈ సినిమాతో మళ్ళీ రిపీట్ చేస్తారనే హోప్ కనిపిస్తుంది అంటున్నారు ఆయన అభిమానులు. మరి రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.